స్పీకర్ ఏదో జరుగుతుంది ఇందులో. ఒకసారి మళ్ళీ రికార్డింగ్ ఎందుకు అవ్వట్లేదు. రికార్డింగ్ ఆప్షన్ రావట్లేదు. ఓకే. ఈ విధంగా అంటే ఇక్కడ మనకి ఏంటంటేనండి, ఇంతకు ముందు మనం ఆ ఎడ్వి పావ్రీ గారు రాసిన పుస్తకంలో రిపీటెడ్ గా బోధిసత్వుడు మైత్రేయ ఎన్నో యుగాల తరబడి గురువులుగా, అంటే ఎక్కడ ఏ మతంకైనా సరే ఏ ఎంతమంది గురువులైనా వీళ్ళిద్దరే అవతారాలు ఎత్తి వస్తున్నారు, అంటే ఆ గురువులుగా అనేది మనం తెలుసుకున్నాం. అందుకే ఒక క్రీస్తు బోధిసత్వ అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి యూనిటీ ఎంత వస్తుందంటే అంటూ చెప్పారనమాట. వాళ్ళతో ఏకం అయిపోతారు వాళ్ళు, భిన్నంగా ఉండకుండా. అంటే అంత ఏకత్వం వచ్చేస్తుంది అనమాట ఆ గురువుతోటి. దానివల్ల మొత్తం వాళ్ళే పనిచేస్తున్నట్టుగా ఉంటుంది. అందుకని ఏడుగురు బుద్ధాలు అని చెప్పి ఏడు రేసుని పాలిస్తూ ఉంటారు. ఓరియంట్ ఓరియంటల్ రైటర్స్ ఇలా అనుకున్నారని చెప్పారు. అవర్ ప్రజెంట్ బుద్ధ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ అవర్ హ్యుమానిటీ టు అటైన్. అది ఆయన చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాడు ఈ ప్రజెంట్ బుద్ధ. అదే మనకి అక్కడ ఇవల్యూషన్, వీళ్ళ నేను టేబుల్ చదివాను కదండి, 9 ఇనిషియేషన్స్ ఉంటే హయ్యెస్ట్ ఇనిషియేషన్ తీసుకున్న బుద్ధుడు ఎనిమిదో ఇనిషియేషన్ అయితే మిగతా మాస్టర్స్ అందరూ సిక్స్త్ ఇనిషియేషన్ లో ఉన్నట్టుగా చదివాం. అందుకని బుద్ధాస్ హ్యావింగ్ బీన్ ద ప్రోడక్ట్ ఆఫ్ అదర్ ఇవల్యూషన్స్, and a very special effort was needed on his part to prepare himself for this lofty post. ఇంత పోస్ట్ గా ఆయన చాలా ఎక్కువగా స్పెషల్ ఎఫర్ట్ అనేది అవసరం పడింది. an effort so stupendous that it is spoken of constantly by the Buddhist as the మహా as the ఉమ్, మహాభిష్క్రమం మహాభిష్క్రమణ అని అంటారట బుద్ధిస్ట్. గ్రేట్ సాక్రిఫైస్ అని అంటారు. అంటే అంత ఎఫర్ట్ తీసుకోవడం బట్టి ఆయన ఆ స్థితికి వెళ్ళాడు. చాలా వేల సంవత్సరాల క్రిందని అడాప్ట్స్ టు బికమ్ ద వరల్డ్ టీచర్ ఆఫ్ ద ఫోర్త్ రూట్ రేస్ కి ఒక వరల్డ్ టీచర్ అవసరం పడింది. ఫర్ ది టైమ్ హ్యాడ్ కమ్ వెన్ హ్యుమానిటీ షుడ్ బి ఏబుల్ టు సప్లై ఇట్స్ ఓన్ బుద్ధాస్. అప్పుడు మానవాళికి బుద్ధాస్ అంటే ఇక్కడ ఆ జ్ఞాన ఉన్న స్థితి వాళ్ళు అనమాట, వాళ్ళని సప్లై చేయవలసిన అవసరం పడిందనమాట. Up to the middle of the fourth round of the fourth incarnation of our chain, which was exactly the central point of the scheme of evolution to which we belong, the great officers who were required, the Manus and the world teachers and others, were supplied to our humanity by more advanced humanities of అదర్ చైన్స్. అంటే ఇతర చైన్స్ నుంచి ఇక్కడ మా హ్యుమానిటీకి వాళ్ళని వరల్డ్ టీచర్స్ ని సప్లై చేయవలసి వచ్చింది. విచ్ హ్యాడ్ మేడ్ మోర్ ప్రోగ్రెస్ ఆన్ పర్హాప్స్ వర్ ఓల్డర్ దాన్ వీ అండ్ వీ అవర్ సెల్స్ హ్యావింగ్ బీన్ థస్ అసిస్టెడ్. అంటే ఆ విధంగా వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి రావడం బట్టి వాళ్ళకి అలాంటి వరల్డ్ టీచర్స్ అవసరం పడింది. ఆ we ourselves, having been thus assisted, shall in our turn have later on the privilege to make provision for other and more backward schemes of evolution. అంటే మనం కూడా అలాగా పరిణామంలో ఆ స్థితికి వెళ్తాం. అలాగే మనకంటే వెనకన్న వాళ్ళు కూడా పరిణామం చెంది ఆ హయ్యర్ తీసుకునే స్టేజ్కి వస్తూనే ఉంటారు. ఇది పరిణామం అన్నది నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. ఆ ఆ మార్గాలలో ఈ బ్రదర్హుడ్ అనేది
అంటే చెప్పబడింది. అండ్ వీ సీ దాట్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఏ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ. మానవాళి యొక్కదే కాదు ఇది, ఆర్ ఈవెన్ ఆఫ్ ద లైఫ్ ఇన్ దిస్ చైన్ ఆఫ్ వరల్డ్స్, ఈ జగత్తుల్లో ఉన్న వాటికే కాకుండా, బట్ దట్ ఆల్ ద చైన్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అంటే ఇంకా ఎన్నో జగత్తులు ఉన్నాయి కదండి, అన్ని ఆ సోలార్ సిస్టంలో ఉన్న చైన్స్ అన్నిట్లోనే ఇది జరుగుతుంది. ద the chain of worlds, but that all the chains in the solar system mu- mutually interact and help one another. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఇంటరాక్ట్ అవుతారట. ఇది ఇంకా ఆపుదామండి, ఎందుకంటే ఇది చాలా ఎక్కువగానే ఉంది కనుక ఇక్కడికి ఆపుదాం. 290 పేజ్ దగ్గర నా ఎట్ దిస్ టైమ్ 290 పేజ్ దగ్గరికి వచ్చాం. అంటే ఇంతకు ముందు మనం అలా రోజు కొంచెం కొంచెంగా తెలుసుకుంటున్నాము ఏంటి అంటే, రేస్ మారడం అన్నది కొంతమంది మాత్రమే చేస్తారు, అది చాలా కష్టతరమైన పని అని అది మనం ముందు ఒకసారి చదివాం. ఆ తర్వాత ఇవాళ మాస్టర్స్ కోసం చెప్తున్నారు. అంటే ఈ విధంగా నే- మీకు గుర్తుందో లేదో ఆ, ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం అన్న పుస్తకంలో చివరి చివరి చాప్టర్స్ లో చెప్తారనమాట, బోధిసత్వ అండ్ మైత్రేయవే ఎక్కడ ఏ గురువు అయినా, యుగ యుగాల నుంచి ఏ మతంలో ఏ గురువు వచ్చినా సరే వాళ్ళిద్దరు ఇన్కార్నేషన్స్ ఉన్నాయని. ఆ విధంగా మనకి కృష్ణుడు కూడా లార్డ్ మైత్రేయ ఇన్కార్నేషన్ అని చెప్తారు. క్రీస్తేమో బోధిసత్వ నుంచి. అంటే ఇవన్నీ ఏంటంటే మనం పేర్లకి వేరేగా చెప్తున్నాం కానీ వాళ్ళు ఏకమైనటువంటి ఏకత్వం వచ్చేస్తుంది అనమాట. ఆ గురువు ఏ స్థాయిలో ఉన్నారో ఆ డివినిటీ వీళ్ళకి పవర్ అయిపోతుంది, వాళ్ళు మానవాళి మీద ప్రసరింప చేస్తారు. ఇదే జరుగుతున్నది. అంటే ఆ టైంకు వరల్డ్ టీచర్ బట్టి అది ప్రసరింప చేయబడుతూ ఉంటుందన్నమాట. అది మనం తెలుసుకున్నాం. తర్వాత వీళ్ళలో అంటే యాడప్ట్ స్టేట్కి వెళ్ళిపోయినా చాలదనమాట, అంతకంటే కూడా ఇంకా. అందుకనే మూడు మహాసత్యాలని చెప్పి అంతులేని డెవలప్మెంట్కి అంటారా డివినిటీకి, కానీ అంతు లేదు, ఇక్కడే ఇది ఫైనల్ స్టెప్ అన్నది లేదని చెప్తారనమాట. అంటే యాడప్ట్ షిప్కి వెళ్ళాక కూడా ఎయిత్ ఇనిషియేషన్కి వెళ్ళిన వాడు బుద్ధ. అంటే బుద్ధుడు అంటే గౌతమ బుద్ధ ఆ హయ్యెస్ట్ సాక్రిఫైస్ కారణంగా ఆయన అంత స్థితికి వెళ్ళాడు అనమాట. మిగతా యాడప్ట్స్ అన్ని సిక్స్త్ ఇనిషియేషన్ దగ్గర ఉన్నారని ఆ మొన్ననో ఎప్పుడు మనం చదివాం కదా, అందులో ఆ డయాగ్రామ్ లో ఉంది అలా. ఎవరైనా ఏమైనా చెప్తారా, మాట్లాడతారా? రాంబుద్ధుడు గారు ఉన్నారా? రాంబుద్ధుడు గారు వసంతలత నీకేమైనా తెలిసిందా కొంచెమేనా? అంటే అంత బాగా ఇది అంటే అంటే జ్ఞాపకం ఉండటం లేదు. అది చెప్తూ ఉంటే అలా వింటూ ఉంటాను. ఒక్క అవును. పాయింట్ ఏంటంటే మానవత్వం, అదే మీకు ఇప్పుడు చెప్పిన రెండు పాయింట్లు, యుగ యుగాల నుంచి మైత్రేయ బోధిసత్వుడు ఈ ఇద్దరే అనేక అవతార పురుషులుగా జన్మిస్తూ లోకంకి సాయం చేస్తున్నారు. అదే క్రీస్తవు, మన బుద్ధుడవు, వీళ్ళందరూ పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏంటంటే ఈ వాళ్ళే అసలు వాళ్ళ తాలూకా రూపాలే ఇవి. ఆ ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మానవత్వం, దైవత్వం మానవత్వంగా రావడం కాదు, మానవుడే దైవంగా తయారవుతాడు. ఆ అంటే ఆ డివినిటీని తెచ్చుకొని మానవుడే దైవలోగా ఓ మార్పు రకంగా చెందుతాడు. చెప్పాలంటే హయ్యర్ మెంటల్ నేచర్ లోయర్ మెంటల్ నేచర్ లోకి వచ్చేయడం బట్టి అది మొత్తం అంతా హయ్యర్ గానే వాళ్ళు వర్క్ చేస్తారు మనిషిగా కూడా. అంటే ఆ దైవత్వమే ఆ ప్రసరింప చేయబడుతూ ఉంటుంది. మానవుల్లోకి వస్తుంది. అవును. ఉమ్. అంటే మాన మానవుడు దైవం మానవుడుగా అవడం కాదు, మానవుడు దైవంగా అవుతాడు కదా. అంటే ఒకటే విషయం, అంటే అది మనం చెప్పుకోవడానికి వాళ్ళు మనలాంటి వాళ్ళే కానీ ఎప్పుడైతే హయ్యర్ మెంటల్ నేచర్ లోని అలా దానిలోకి హయ్యర్ స్టెప్స్ కు వెళ్ళిపోతున్నారో, ఇప్పుడు నువ్వు రాలేదు కానీ ఆ రోజు అందరు మాస్టర్స్ సిక్స్త్ ఇనిషియేషన్ వరకు వెళ్తే బుద్ధ ఎయిత్ ఇనిషియేషన్ వరకు వెళ్ళాడు అందరికంటే హైయెస్ట్ అని. అంటే బోధిసత్వ
ఆ, అది 8 బుద్ధాస్ అంటున్నారు. అక్కడ బుద్ధ అంటే బుద్ధ స్వీకరించిన వాళ్ళు, ఆ స్టేజ్కి వచ్చిన విజ్డమ్కి వచ్చిన వాళ్ళందరూ బుద్ధ పోస్ట్ అన్నమాట, లైక్ ప్రైమ్ మినిస్టర్. అందులో గౌతమ ఉమ్, బుద్ధ ఏమో చాలా హయ్యెస్ట్ దీనికి వెళ్ళిపోయారు. అది కూడా చాలా ఎఫర్ట్ తో ఉన్న సాక్రిఫైస్ తో ఈ వెంట్ దేర్ అని కూడా చెప్పారు. అంటే ఆ సాక్రిఫైసెస్ ఎన్ని రకాలు కదా అని. అలాగా ఉమ్, ఇది వీళ్ళందరిలోని ఆ దైవత్వం, అంటే అక్కడ వాళ్ళు వాళ్ళ మాస్టర్ ఒకటి అయిపోతున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, కుటుంబి దైవం ఆయన ధ్రువుడు ఒకటైపోయారు. ధ్రువుడు ఆయన మాస్టర్ మైత్రేయ. సో కుటుంబి మైత్రేయ ఒకే స్థితికి వచ్చేసారు, ఆ యూనిటీ వచ్చేసింది. అలాగా ఆ అంటే దైవత్వం. వాళ్ళని వేరు వేరుగా మనం చూడకుండా, ఎంటిటీస్ గా చూడకుండా ఒకే రకంగా చూడాలని కదా. అంటే యునిక్నెస్ వల్ల వేరు మనుషులుగా ఉన్నా సరే అదే వేరు ఇన్నర్ గా వేరు మాత్రం ఒకటే. ఆ యూనిటీ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఒకటే, అవును, ఏకత్వం అనేది వచ్చేస్తుంది. అది అంటే అదొక పాయింట్. బోధిసత్వుడు అవును, చేస్తున్న అవును. వర్క్ ఇక్కడ వేరు వేరు కుథూమి గారు చేస్తున్నారనమాట. ఆ రకంగా అయిపోతుంది ఈ భూమి మీద. ఉమ్, ఉమ్, అంటే మైత్రేయ చేసే వర్క్ ధ్రువుడు చేసే వర్క్ అంతా కూడా మాస్టర్ కుథూమి గారు చేస్తున్నారు. అది అంటే ఇండైరెక్ట్ గా మాస్టర్ మైత్రేయ చేసిన వర్క్ అంతా కుథూమి గారి ద్వారా జరుగుతుంది. అక్కడ ఆ అంటే ఆ దైవత్వం. హయ్యర్ లెవెల్లో తేడా ఏమీ లేదు, అంతా ఒకటే రకమైన ఎంటిటీగా మనం అంటే అలా కాదు, అర్థం ఆ చేసుకో. గురువుతో ఈక్వల్ లెవెల్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళని వేరే వేరేగా శరీరాలు ఉన్న వాళ్ళగా చూడం కదా. మన అందరిలో కూడా దైవత్వమే పనిచేస్తుంది, కానీ మనం భావిస్తున్నాం బాడీ అని గనక మనం ఇలా డివిజన్ ఫీల్ అవుతున్నాం. వాళ్ళు అంతే, అలా. వాళ్ళకి ఆ భావన లేదు, మనకు ఆ భావన ఉంది. వాళ్ళ హయ్యెస్ట్ దేన్ని అందుకుని దాన్ని మానవాళికి ఇవ్వగలిగే స్థితికి వాళ్ళు ఏం ఉంచుకోరు, ఆ స్థితికి వెళ్ళిపోయి హయ్యెస్ట్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఉమ్, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే బాడీతో ఐడెంటిఫికేషన్, మనస్సుతో ఐడెంటిఫికేషన్ అనే మధ్యలో పడిపోవడం వల్ల. ఉమ్, అందుకే నిన్న నిన్న రామభద్ర గారితో ఒక మంచి కాన్వర్జేషన్ జరిగింది. అంటే పుణ్యం అంటే ఎవరికి, నేనే లేను కదా, బాడీ నేను కాను, మనసు నేను కానంటే ఈ పుణ్యాలు ఎవరికి వస్తున్నాయి అంటే, నేను మనిషిని అని, నేను శరీరాన్ని అని భావించిన కాన్షియస్నెస్ ఏ రకమైనటువంటి తప్పులు చేయకుండా మనుషులు కొన్ని రకాలు పెట్టారు, వాళ్ళు కొంచెం సాత్వికంగా ఉండడానికి. అంతే, ఇంక పుణ్యం వస్తుంది ఇలా చేస్తా అంటే కొన్ని మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు మానేశారు. కానీ పుణ్యం ఎవరికి వస్తుంది? నేనన్నది బాడీ కాదు, నేనన్నది మనస్సు కాని పుణ్యం ఎవరికి? ఉమ్, నేను శరీరాన్ని అన్న అజ్ఞానం ఉన్నప్పుడే అవన్నీ. అది ఉమ్, దాటిన వాళ్ళకి ఏమీ లేదు. ఆ. అంటే అప్పుడు అంత కూడా కాన్షియస్నెస్ ఒక ఒకటే రకంగా కదా అక్కడ. చెప్పాలంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే, భగవద్గీతకి ముందు వివేకానంద రాసినట్టుగా ఒక టైప్ ఆఫ్ ఇవన్నీ కూడా, అంటే అంటే పాలిటిక్స్ అనే పదం వాడారు కానీ అది రాంగ్ గా కాదు, రైట్ గా. ఎందుకంటే ఆ వెనకాల ఈ టెంప్టేషన్ పెట్టడం బట్టి మనుషులు మంచి మార్గంలో ఉంటారు, లేకపోతే చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతారు. తాను శరీరం అనుకుని పనిచేస్తున్న ఈ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తులు రాక్షసులుగా అవ్వకుండా కొన్ని పద్ధతులు పెట్టేశారు. లేకపోతే పుణ్యం ఎవరికీ లేదు. నేను బాడీని కాను, నేను మనస్సుని కాను అన్నప్పుడు పుణ్యం ఎవరికి? ఉమ్, అంటే అజ్ఞానం, నేను బాడీని అనే అజ్ఞానానికి కదా, అవును, అజ్ఞానపు అవును. ఆ చైతన్యానికి. దానికి పుణ్యమా అంటే అది అలా డీప్ గా మనం తీసుకుంటే అసలు అక్కడ పుణ్యం లేదు, నథింగ్. ఎందుకంటే ఆ ఓన్లీ హెల్ప్ అదర్స్ అని ఉన్నత స్థాయికి వెళ్ళి అంత హయ్యెస్ట్ సాక్రిఫైస్ వెళ్తేనే మనం ముందుకెళ్తాం. నాకు కావాలి అని ఏదైనా చేస్తే అది బంధిస్తుంది, అది అజ్ఞానమే. అది మనం లోయర్ మెంటల్ నేచర్ పని. ఎంతైతే ఉమ్, ఫర్ అదర్స్ అని మనం చేస్తామో దానివల్ల పైకి వెళ్తున్నాం, ఉన్నత స్థాయికి వెళ్తాం. ఉమ్, ఉమ్, ఫర్ మై సేక్ అని ఎప్పుడైతే ఉంటుందో అది లోయర్ మెంటల్ నేచర్. సెల్ఫిష్నెస్ అవును, బిలాంగ్ టు లోయర్ మెంటల్. అవును, అవును. నేరో అయిపోతుంది అందుకని అది. డివిజన్ మనకిన్న ఈ భ్రాంతి వల్ల, అది కూడా రియల్ కాదు, భ్రాంతి. ఆ భ్రాంతే నిజం అనుకుని, అసత్యమే సత్యం అనుకుని బతకడం వల్ల అలాంటి మనుషులు రాక్షసత్వమైన పనులు చేయకుండా సర్టన్ థింగ్స్ చెప్పారు.
ఇలాగ మంచి పనులు చేస్తే నీకు పుణ్యం అలా వస్తుంది టెంప్టేషన్ అని పెడితే అంటే. కనీసంగా వీళ్ళు మంచి పనులు చేసి ఇంకా రాక్షసుల్లాగా ఇతరుల్ని కాల్చుకు తినకుండా బాధలు పెట్టకుండా ఉంటారని. ఉమ్, మానవాళంతా కూడా ఒక రైట్ లైన్ లో నడుస్తుందని. ఎందుకంటే మాక్సిమం అందరూ కూడా ఇల్యూషన్ లోనే బతుకుతున్నారు. భ్రాంతి. జ్ఞానం అనేది ఉమ్, వచ్చిన వ్యక్తికి తాను బాడీ అని తాను మైండ్ అని ఇల్యూషనే పోతుంది. ఉమ్, అవును. ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎంతో హయ్యెస్ట్ సాక్రిఫైస్ అన్నారు. అక్కడ బుద్ధుడు ఎయిత్ ఇనిషియేషన్ వరకు వెళ్ళిపోయాడంటే ఆ బోధిసత్వ దీంట్లో గౌతమ బుద్ధ అందరికంటే హయ్యెస్ట్ ఇనిషియేషన్కి వెళ్ళేట. అంటే మాస్టర్స్ అడాప్ట్షిప్ వచ్చినా ఇంకా ఉమ్, ఇవల్యూషన్ ఉంది. ఉమ్. అసలు మనం ఏంటంటే బాడీ నేను అనుకుని దాంతో ఏంటంటే సెల్ఫిష్నెస్ తో వీఆర్ డూయింగ్ సో మెనీ రాంగ్ థింగ్స్. దట్ ఈస్ సిన్ అయితే కదా. దీనికి అంతం లేదా అసలు? అంటే హయ్యర్ కాన్షియస్నెస్ లెవెల్ కి అంతం అంటే ఆఖరణ బోధిసత్వుడుగా ఎత్తుదా ఉందా? అవుతుంది. నువ్వేం అడిగేవో అర్థం కాలే. ఇప్పుడు కట్టయింది. దీనికి ఇప్పుడు ఆ కాన్షియస్నెస్ లెవెల్స్ కి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అందరికంటే ఎక్కువ బుద్ధుడు ఆ హయ్యర్ కాన్షియస్నెస్ అన్నారు కదా, దానికంటే కూడా ఎక్కువ ఉంటుందా లేకపోతే అదే అది ఆఖరి నైన్త్ మెట్టా? ఇనిషియేషన్ కూడా ఉంటే ఆయన ఎయిత్ ఇనిషియేషన్ వరకు వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళల్లో హైయెస్ట్ ఇనిషియేషన్ ఆయన తీసుకున్నారు అని ఆ టేబుల్ ఎయితే 2 రోజుల హైయెస్ట్. ముందు. అందుకే అంటే ఇంకా స్కోప్ ఉన్నది, ఇంకా స్కోప్ ఉన్నది మీదకి వెళ్ళడానికి. 3 మహాసత్యాలలో దీనికి అంతు లేదని చెప్తారు. సరే మొదటి సరే. మహాసత్యం అదే చెప్తాను. ఓకే ఓకే. ఇది ఎండ్ పాయింట్ అని లేదు. ఆహా, అదే 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 అడుగుతున్నాను నేను, ఎక్కడైనా ఎండ్ పాయింట్ అనేది ఉన్నదా లేదా? మ్మ్. మేడం, మూడు మహాసత్యాలు ఏంటండి? మీ దివ్యజ్ఞాన సమాజంలో రాసున్నాయి. మ్మ్. అనంతమైనటువంటి ఆత్మదానికి అది దర్ ఈజ్ నో ఎండింగ్. మీరు బోర్డు మీద ఒకటి. ఎక్కడో రాసి ఉంచారండి 3 మహాసత్యాలు. ఆహా, చెప్పండి ఒకసారి మారే. నాకు కంఠస్థం రాలేదండి, కానీ అండ్ మీనింగ్ మాత్రం అది. అంటే అనంతత్వం అనే అది అది మన యొక్క దానికి అంతు లేదు అనేది ఫస్ట్ది. అంటే ఎంతైనా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాల్సిందే. ఎండ్లెస్. ఆ, ఇప్పుడు ఇదే లాస్ట్ పాయింట్ అని ఉండదు. అనంతత్వమే కదా అలాగే. దాని పేరే. మీకు అంతే అండి. రాశారండి ఎక్కడోని, ఇప్పుడు చెప్పేశారేమో కానీ మీరు అనకాపల్లిలో రాశారేమో. ఆ పైన ఉండేదండి 3 మహాసత్యాలను రాసి ఉంచేవారు. మ్మ్. ఈసారి నేను చెప్పండి మిగతా చెప్తాను. రెండు కూడా. ఈసారి నేను క్లాసులో అవి చదువుతాను. అంటే ఎవరు ఒక ఆయన పేపర్ కూడా తీసుకెళ్లారు. మా ఎన్నో చోట్ల ఉంటాయి, అయినా చూద్దాం. ఓకే థియోసఫిస్ట్ లో ఓకే. కూడా ఉంటాయి, దివ్యజ్ఞాన దీపిక తెలుగులో కూడా ఉంటూ ఉంటాయి కొన్ని చోట్ల. ఈ 3 మహాసత్యాలని చెప్తూ ఉంటారు. అంటే మొదటి దానికి మానవుడి యొక్క దీనికి అంతు లేదనమాట ఆ జర్నీకి. మ్మ్. చాలా రోజుల పాటు అనకాపల్లిలో చాలా చక్కటి అక్షరాలతో 3 మహాసత్యాలు రాశారండి. మరి ఇప్పుడు సున్నం వేశారేమో నాకు తెలియదు కానీ వీళ్ళు అన్ని రాశారు అనుకునేదాన్ని. ఓకే మేడం. అది అంటే ఇది ఎండ్లెస్ అన్నమాట. ఇంకా అభివృద్ధికి అంతు లేదు. మొన్నప్పుడు రాజుగారు వచ్చి అడిగారు, అవి చదువుతున్నారు ఒక కాగితంలో, ఇదేమిటి అని. అంటే అది 3 మహాసత్యాలు అంటారు అని చెప్పాను. ఆయన అవన్నీ జెరాక్స్ చేయించుకుంటానని తీసుకెళ్ళారు. ఓకే, ఇప్పుడు వసంతలత నువ్వేదో చెప్తున్నావు, అయిపోయిందా? అంటే అదే అంటే వీటికి ఇలాగా మనం అందరం కూడా పరిణామంలో ముందుకు వెళ్తున్నాం. ఈ జన్మ పరంపరలు ఎందుకంటే ఉట్టుకుట్టునే కాదు, ఒక జన్మలో మనం సాధించలేనివి మరో జన్మలో సాధిస్తాం. అలా పరిపూర్ణత్వం వరకు ఆ పరిపూర్ణ స్టేజ్ అంటే మా అడాప్ట్ స్థితిని మనం అంటే మామూలుగా మనకి తెలిసిన పరిపూర్ణత్వం అంతకంటే కూడా హయ్యర్ ఇనిషియేషన్స్ ఉన్నాయని లెగ్బీటర్ గారి పుస్తకంలో మనకి తెలియజేశారు.
అదే అదే అడిగాను. ఏదైనా మొత్తం ఈ బోధిసత్వుడు మైత్రేయ యొక్క స్టెప్సే అందరి గురువులు. ఏ మతంలో ఏ గురువు అయినా సరే వాళ్ళ యొక్క అవతారాలే, అంటే రిపీటెడ్ గా అనంతమైన కారుణ్యంతో వాళ్ళు మానవాళికి సేవ చేయడానికి ఆ అవతారం ఉమ్. తీసుకుంటున్నారనమాట ఎన్నో మన యుగాల దశావతారాలు నుంచి. కావచ్చు. ఉమ్. అలాగే అండి. మన దశావతారాలు కావచ్చు, లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కావచ్చు, లేకపోతే జగద్గురువులు కావచ్చు, లేకపోతే క్రీస్తు మతం కావచ్చు, లేకపోతే అంటే ఇప్పుడు మనం కృష్ణుడు అంటున్నా, కృష్ణుడేమోని మైత్రేయ అవతారం. అలాగే ఉమ్. ఆ మహావీరుడు వీళ్ళందరూ కూడా ఎయిదర్ ఇప్పుడు క్రీస్తుని చెప్పారు కదా, అంటే ఈజ్ అవును. ద ఆ ఏమన్నారు, బోధిసత్వుడు అన్నమాట ఆ ఉమ్. విధంగా. మొత్తం వీళ్ళిద్దరి యొక్క రూపాలే. అయితే వాళ్ళిద్దరూ అని అనడంలో మనం ఆ కాన్షియస్నెస్ వీళ్ళలో ఒకటి అయిపోతుంది అనమాట. ఆ హైయెస్ట్ ఉమ్. కాన్షియస్నెస్ వీళ్ళ ద్వారా పనిచేస్తుంది. పనిచేస్తుంది. అందుకని మనకు చూడాలంటే దిస్ ఇస్ ఆల్ వన్, ఇన్ని లేవు. అదే. అలాగే బోధిసత్వుడు కూడా బుద్ధుడు కూడా ఒకళ్ళు కాదు, ఒక ఆహా. పీఠం లాగా పరంపర. ఎప్పుడో మేము ఇవన్నీ చదివామండి. ఇప్పుడు అంటే ఆ వాయువు అగ్ని ఇవి కూడా పోస్టులే. ఇంద్రుడు ఉమ్. పోస్ట్ అన్నమాట ఇది. అలాగే. నాట్ టు సింగిల్ రిలేటెడ్ పర్సన్. ఆ ఆ ఆ పోస్ట్ లో ఇంకొకళ్ళు వస్తుంటారు అలాగా. అందుకే అలాగే అండి. అష్టావక్ర గీతలో ఎవరో అడిగారు, అష్టావక్రుడు ఒక దగ్గర జనకుడికి గురువు, ఒక దగ్గర జనకుడు అతన్ని నుంచి నేర్చుకోమని ఆ ఆ ఏమిటి త్రిపురాదేవి వచ్చి చెప్తుంది, నువ్వు జనకుడి దగ్గర నేర్చుకో అని. అంటే అప్పుడు ఎవరో ఈ రెండు చదివిన వాళ్ళు అడిగారు కూడా, అంటే అది పోస్ట్ అన్నమాట. పోస్ట్ అదే అండి. ఆ జన్మలో అంటే అష్టావక్రుడు జనకుడి దగ్గర నేర్చుకున్నాడు, ఒక జన్మలో ఆయన జనకుడికి గురువు అయ్యాడు. గురువు అయ్యాడు అంతే. ఓకే మేడం. ఓకే, ఇంకేమైనా ఎవరైనా మాట్లాడతారా? నాయుడు గారు ఆ, ఉన్నారా, వెళ్ళిపోయారా? ఈశ్వరరావు గారు, ఎవరైనా ఏమైనా అడగండి మీకు డౌట్లు ఉంటే. అందుకని దైవత్వం ఇన్నిగా లేదండి. మనకు అజ్ఞానంతో మనం ఎలా విడగొట్టుకుంటున్నామో దైవత్వాన్ని కూడా విడగొట్టి మనుషులు అజ్ఞానంతో ఫైట్ చేసుకుంటున్నారు, నా మతం నీ మతం అని. ఉన్నది ఒక్కటే, ఆ ఒక్క శక్తి ఇందరి ద్వారా పనిచేస్తోంది. కానీ మనకేంటంటే బాడీ నేను అనే అజ్ఞానంలో ఉన్నాం గనక భగవంతుణ్ణి కూడా విడగొడుతున్నాం. ఇతడు మావాడు, ఇతడు అల్ల వాళ్ళవాడు అని అలా విడగొట్టడానికి లేదు, ఉన్నది ఒకటే తత్వం. అందుకనే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. రెండు లేవు బ్రహ్మత్వంలో, ఒకటే. బోధిసత్వుడి ద్వారా పనిచేసిన, మైత్రేయ గారి ద్వారా వచ్చిన ఆ ఉన్న ఒకే తత్వమే ఆ మనకి అందరికీ కూడా భూమి మీదకి ఆ శక్తి, ఆ విజ్డమ్ అదే మనందరికీ వస్తోంది. కానీ మనం బాడీ నేననే అజ్ఞానంలో ఉన్నాం గనక భగవంతుణ్ణి కూడా విడగొడుతున్నాం. మనిషి తాను శరీరాన్ని అనుకుంటాడు కనుక భగవంతుడే శరీరం అని చూసి, మీ భగవంతుడి వేరు, నా భగవంతుడి వేరు. ఆ శరీరం అనేది చాలా లోయర్ మెంటల్, పని చేసేదంతా హయ్యర్ మెంటల్ నేచర్ నుంచే పనిచేస్తోంది శక్తి. బాడీ ద్వారా ఆ శక్తి పనిచేస్తోంది. కానీ బాడీ మావాడు వాడిని ఇలా మనుషులు అందరూ ఎవరండి మాట్లాడండి. అమ్మ నేను రమణానే. ఆ, అంటే ఇప్పుడు ఆ గౌతమ్ బుద్ధ అండ్ కుతుమి వీళ్ళ యొక్క కాన్షియస్నెస్ లో కూడా పనిచేసేది కూడా ఆ అనంత శక్తే కదమ్మా. అదే అన్ని లేవు. ఏదైతే దైవము ప్రేమ అందుకే స్వరూపము అన్ని మతాలు ఆ ఒక్క తత్వం ఒకటే. దగ్గరికి వెళ్ళేటట్టే చెప్తున్నాయి. ఇందాక చెప్పారు కదా, ఈ క్రిస్టియన్స్ రాంగ్ ఓకే. ఇంటర్ప్రిటేషన్ చేసేసుకున్నారు. అలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అవును. అనుకూలంగా మార్చేసుకోవడం వల్ల ఆ క్రీస్తు యొక్క ఏదో రక్తం మిమ్మల్ని రక్షిస్తుంది అలాంటివన్నీ కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్. అవునమ్మా. ఎందుకంటే అంత పరమ జ్ఞాన స్థితిలో ఆ జ్ఞానాన్ని, ఆ ప్రేమని, ఆ విజ్డమ్ అంతటిని, అంటే తనకున్న ఫోర్స్ అన్నీ కూడా పైనుంచి వచ్చేది ఒకటే. అది ఫస్ట్ సెకండ్ థర్డ్ రేస్ అదే. లోని ఆ సెవెన్ ప్లే అంటే రేస్ లోని పనిచేస్తుంది మూడు ఆస్పెక్ట్స్ గా. అందుకని ఎక్కడైనా సరే ఉన్నది అదే పనిచేస్తోంది.
ఒక్కొక్క రేలో ఒక్కొక్కటి ఓకే. అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్, ఒకటి విజ్డమ్ ఉన్న దగ్గరగా ఉంటుంది, ఒకటి లవ్ ఎక్కువగా, ఒకటి యాక్షన్ ఎక్కువగా అలాగా. ఎస్. కానీ ఇది జ్ఞానం లేని వాళ్ళు ఇలాగా మా వాడు ఇది వీళ్ళు వేరు అని ఇలా చూసి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే బాడీ నేను అనుకోవడం వల్ల భగవంతుడిని విడదీస్తున్నాం మనం. భగవతత్వం ఎప్పుడూ అవునమ్మా. ఒకటే. అలాగే మనం కూడా అలా ఆంజనేయుడు ఏమనుకుంటాడో, వీళ్ళు ఇతను ఏమనుకుంటాడో అనుకుంటూ రకరకాల రాముడు దేవుళ్ళ పూజలు. ఏమనుకుంటాడు? అలా ఎందుకంటే అవునవును. దిల్పరారాసంలో కూడా చెప్పారు, అన్ని దేవతల్లోంచి పనిచేసే శక్తి ఒక్కటే. ఆ ఒక్కటే అయిన శక్తిని మనం ఏంటివి, ఆ దేవతలకి ఆ పరమాత్మ శక్తి లేకపోతే వాళ్ళు పనిచేయలేరు. ఎస్. బాగుందమ్మా. ఇప్పుడు ఒకే ఎలక్ట్రిసిటీ 0 వోల్ట్ లో, 10 వోల్ట్స్ లో, 100 వోల్ట్స్ లో పనిచేస్తుంది. ఫ్యాన్ గా, సౌండ్ గా, ఒకటే ఎలక్ట్రిసిటీ బలుబుగా ఇన్నిటి అన్ని ద్వారా. అన్ని ఒక్కసారి రకాలైన మధ్యలో ఉమ్, ఒకసారి ఆగండి. ఇన్నిటి ద్వారా పనిచేస్తుంది. ఇన్ని లేదు, ఒకటే ఎలక్ట్రిసిటీ, దానికి ఒక రూపం లేదు, అది మాత్రం అన్ని రూపాలలో పనిచేస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ, ఒకటి అనంతమైనటువంటి రూపం లేని ఆ శక్తి ఇన్ని రూపాలలో పనిచేస్తుంది. ఇవ్వబడుతోంది, వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు అందుకుంటున్నారు ఆ శక్తిని. కానీ పనిచేసే శక్తి ఒక్కటే. ఆ రూపం మారితే మనం వాళ్ళని పట్టుకుని వేరేని, మనిషికి ఉన్న ద్వేషాన్ని అన్ని కూడా భగవంతుడికి ఆపాదించేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి మీరు. అదే అమ్మా, అర్థమైందమ్మా. క్లారిటీ వచ్చింది నాకు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఆ, మేడం, అంటే ఇప్పుడు ఆ, ఒక్కొక్క పరిణామ క్రమంలో బుద్ధత్వం వైపు వెళ్తారు అని చెప్తున్నారు కదా మేడం. అంటే ఇప్పుడు ఇప్పుడు మామూలు వ్యక్తులు ఏ రేస్లో ఉండొచ్చు మేడం? ఇప్పుడు మనందరం ఫిఫ్త్ రూట్ రేస్ లో 4th రౌండ్ లో ఉన్నామని చెప్తున్నారు. మామూలు వ్యక్తులని కాదు ఇక్కడ. వ్యక్తి మనకి పరిణామం చెందుతున్నాం కదా అందరం. ఫస్ట్ రూట్ రేస్ నుంచి అలాగే ఆహా, ఇప్పుడు ఫిఫ్త్ రూట్ రేస్ లో 4th రౌండ్ లో ఉన్నాం అన్నట్టు వాళ్ళు చెప్తారు. ఆహా. అంటే అయితే మానవాళంతా పరిణామం ఇప్పుడు చెంది ఒక రూట్ అవును రేస్ మేడం. నుంచి ఇంకో సబ్ రూట్ రేస్కి వెళ్ళడానికి 25,000 సంవత్సరాలు. బాబా బాబా. ఒక్కొక్క రూట్ అయ్యో రేస్ లో 7 బాబోయ్. సబ్ రేస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కటి మేడం, ఆ, ఆధ్యాత్మికంగా ఆసక్తి పెరిగి ఒక గ్రూపుల్లోగా ఇట్లా, ఆ, ఇప్పుడు మీ సత్సంగం, ఇంకో సత్సంగం, ఇట్లా గురు గురువుల గురువుల యొక్క సత్సంగాలకు మనం వెళ్తూ ఉన్నాము. వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీ దగ్గర నుంచి వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఆ జ్ఞాన ఆ జ్ఞానాన్ని కొంతవరకు తీసుకోగలిగిన శక్తి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పరిణామంలో ముందుకెళ్ళే స్థితి జరుగుతున్నదా? ఇప్పుడు జరుగుతుందండి. అందుకే కదా మొన్న ఎవరో విజయనగరంలో అడిగారు, ఇంత అవుటర్ కోట్ పుస్తకం కోసం చెప్పండి అని. అందులో అనిబిసెంట్ ఏంటి రాశారంటే, ఇంత అవుటర్ కోట్ అనేది సింబాలిక్ గా రాశారు. మనుషులందరూ ప్రయాణిస్తున్నారు. కొందరికి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కొండ చుట్టూ తిరుగుతున్నారు. అలాగా మనుషుల్ని రిప్రజెంట్ చేశారు. ఎందుకు జీవిస్తున్నామో తెలియదు, అలా ఇంద్రియ సుఖాల్లో పడి టైం అయిపోతుంది. మనం మళ్ళీ పిల్లలు, పెళ్ళి, పిల్లలు, పెళ్ళి, మనవలు, ఈ అయిపోతుంది, జీవితం అయిపోయింది. అలాగే కొంతమంది ముందుకు 3 అడుగులు, వెనక్కి 4 అడుగులు వేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియదు. అయితే కొంతమంది జ్ఞానులు తెలుసుకుంటారు, "హా, మన టార్గెట్ ఆ కొండ మీద ఉన్న మందిరానికి వెళ్ళడం." అందుకని వాళ్ళు ఏం చేస్తారు, కష్టమైన నిలువుగా ఎక్కుతారట కొండ. అంటే అతి కష్టమైన మార్గాన్ని తీసుకుని, అదే అన్నమాట. అలాంటి వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతారు. చాలా ఇప్పుడు చూడండి, హైయెస్ట్ సాక్రిఫైస్ చేయడం వల్ల 8th ఇనిషియేషన్కి వెళ్ళిపోయాడు గౌతమ్ బుద్ధుడు. అలా అదే మేడం. అంటే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ అంటే స్థాయికి అలా వెళ్ళిన కాదు, ఆ వ్యక్తి కూడా ఇనిషియేషన్స్ వదలండి, మనం అడప్షిప్కి వెళ్ళడానికేనా. అదంతా కూడా పరమ గురువుల తర్వాత ఇనిషియేషన్స్ ఏమంటారు. ఇప్పుడు అట్లీస్ట్ అవును. మనం ఆ ఇప్పుడున్న దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళేటటువంటి, మనం అది ఎక్కడ చేస్తున్నాం, పూజలు చేస్తాం, ఏం అంటే అది స్వార్థకరమే. స్వార్థం లేని పనులతోటి ఉన్నత స్థాయికి వెళ్తాం. మనం స్వార్థం ఉన్న పనులే చేయడం వల్ల ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతున్నాం. అంటే కావాలంటే స్వార్థం లేదు అనుకుని మనని మనం ఆత్మవంచన చేసుకుంటాం. అంటే ఇప్పుడు స్వార్థము అనేది ఏంటంటే భావన వదలాలనా, చర్యలు చర్యల ద్వారా రెండు వేరా?
మీరు ఎలా ఉంటే దాన్ని బట్టే కదా. ఇప్పుడు నా పిల్లలు అని ఎందుకు వెళ్తున్నారు? ఏది వదలాలి అక్కడ? చెప్పండి. ఉమ్. అది అలా అంటే అడగడానికి అలా ఈ ఈ అడుగుతున్నారు, ఈ కానీ యాక్టివిటీలోకి ఈ వచ్చేసరికల్లా ఈ- నా పిల్లలన్న మోహం లేకపోతే మీరు అమెరికా ఇప్పుడు అమ్మాని వదిలేసి వెళ్ళిపోరు కదా. అంటే అంటే ఈ అక్కడ మీ స్థితి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసిందా? ఏది వదలాలన్నది. ఆ, ఓకే మేడం, ఈ స్థితిలో కూడా మరి ఏ స్థితిలో ఆ, అయినా సరేనండి, అదే కదా ఉమ్, మనకి ముందు సటిల్ సూక్ష్మ శరీరాల్లోనే వస్తుంది, తర్వాతే స్థూల శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ శరీరం ద్వారా, ఈ ఆత్మ ద్వారా జరిగే కొన్ని మంచి కార్యక్రమాలకు ఫలితం అంతా ఏముండదా? అంటే ఈ ఫలితం ఏంటి? ఆ, అంటే ఇది ఎవల్యూషన్ లో ఒక భాగంగా ముందుకు కర్తృత్వంతో తీసుకుపోయే. చేసిన పనికి కర్తృత్వం నేను చేసేను అనే భావంతో చేస్తున్నప్పుడు ఆ కర్మలు ఉమ్, బంధిస్తాయండి. బంధించడం అంటే ఏమిటి? పునరపి జననం, పునరపి మరణం. కర్తృత్వ రహితంగా, అందుకే కృష్ణుడికి సాంఖ్యయోగంలో నిష్కామ కర్మ చెప్పడానికి కారణం. మనం చేస్తున్నవి ఎలా చేస్తున్నాం ఎవరికి వారికే తెలుసుకుంటారు కదా. ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితం వస్తుంది, ఇది చేయాలి అంటే కర్తృత్వాభిమానంతో, నేను బాడీని, నేను మైండ్ని అనే కర్తృత్వాభిమానంతో చేస్తున్నాం కదా. అవును మేడం. అంటే అంటే ఇప్పుడు హెల్ప్ అదర్స్ అని అన్నారు కదా మేడం. ఇప్పుడు ఆ. ఆ కార్యక్రమంలో భాగంగా, ఆ కార్యక్రమంలో భాగంగా ఈ శరీరంతో, ఈ ఆత్మతోటి ఆ, ఇక్కడ ఉన్న మీ పరిమితులు, అతి పరిమితమైన తెలివితోటి కూడా కొంత కొంత సహాయం కానీ, కొంత పుణ్యం కానీ జరుగుతుంది కదా. అయితే ఈ పుణ్యానికి సంబంధించిన ఆ, పుణ్యం ఈ వదిలేండి ఈ అక్కడ. పుణ్య కార్య పుణ్యం అని ఆ, కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు నేను బాడీని అనుకుంటే అది సహాయం చేయాలంటే ఇతరులకు భోజనం పెడతారు, బట్ట ఇస్తారు, అది లోయర్ మెంటల్ నేచర్ వర్క్ కదా. అదే టీఓఎస్ అన్న అవును. దాంట్లో దివ్యజ్ఞాన సమాజం చేస్తోంది. అది చాలా లోయర్ మెంటల్, ఎందుకంటే అంతకంటే హయ్యర్ మెంటల్ లో జరుగుతుంది. అందుకనే జ్ఞానం వచ్చిన తర్వాత ఒక అతను ఇనిషియేషన్ ఇస్తూ చెప్పారు కదా, చిన్నవాడే అయినా ఆయన కొన్ని జన్మల్లో ఇలాంటి సహకారాలు చేసి తర్వాత తర్వాత ఎంతో జ్ఞానబోధ చేసేడు ఎందరికో అని కదా. జ్ఞానం రాని వ్యక్తి ఆ, జ్ఞానం, అందుకని అ- జ్ఞాని అదే ఒక్కడే జ్ఞానదానం చేయగలడు అని అన్నారు కృష్ణమూర్తి గారు. అన్నదానం కంటే జ్ఞానదానం మిన్న, అన్నిటికంటే అన్నదానం గొప్పదనుకుంటాం, అన్నదానం కంటే జ్ఞానదానం మిన్న. ఎందుకంటే జ్ఞాని ఒక్కడే, డబ్బున్న ఎవడైనా అన్నదానం చేయగలడు కదా. 100% అందుకని మేడం. అంటే ఆ ఇప్పుడు హెల్ప్ ఇప్పుడు సహా జ్ఞానం అనేది ఒకసారి హెల్ప్ నేచర్ కూడా పరిణామంతో మారిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు వ్యక్తి వ్యక్తిగా చేసే సహాయం గొప్పదా, వ్యవస్థలో చేసే సహాయం గొప్పదా? ఎందుకంటే ఇక్కడ ఎవరికి వ్యక్తిగా గొప్పది, చేసే ఎలాంటి సహాయంలో గొప్ప ఇక్కడ మీకు కావాలి? ప్రజల్లో గొప్ప, వ్యవస్థ ఏంటండి? అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు వ్యవస్థ మానవాళంతటికీ అంటే వాళ్ళకి ఒక యూనిట్, మీకు అర్థమైందా? వ్యవస్థలు ఏమీ లేవు, మానవాళ్ళందరూ ఒకటే. ఈ డివిజన్స్ అన్ని మనిషి మనసు పెట్టింది. దేశం అనే డివిజన్ కూడా అక్కడ లేదు. అంటే ఇప్పుడు ఆ, దివ్య మీరు వ్యవస్థ విజ్ఞాన అన్నది సమాజం డివిజనే ద్వారా కదండి. డివిజన్ వదలండి. ఒక గ్రూప్ అంటే ఆఫ్ ఇప్పుడు పీపుల్ నేను కి నేను- బాగా నేను- హెల్ప్ చేయడం మంచిదే, ఒక్క వ్యక్తి కంటే. అంటే ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజం ద్వారా కొంచెం జరుగుతుంది అని అంటున్నారు కదా. నేను అక్కడ అనలేదు. సమాజం నేనేమంటున్నానంటే ఇక్కడ ఉమ్, లెడ్బిటర్ గారు చెప్పిన విషయం మనం చూపిస్తున్నాం, కానీ దివ్యజ్ఞాన సమాజం అనేది ఏం వేరు కాదండి. ఆ జ్ఞానం వచ్చిన అందరి ద్వారా వాళ్ళు అందులోకి రిజిస్టర్డ్ మెంబర్ కాకపోయినా జరుగుతుంది. అది అది జరుగుతుంది. అక్కడ అక్కడ జరిగేది స్వార్థరహితంగా జరుగుతుంది కదా. వ్యక్తి చేసేదైతే స్వార్థంతో చేస్తాడు కదా, అక్కడైతే వ్యవస్థ వ్యక్తి అనగానే బాడీ స్వార్థరహితంగా నేను జరుగుతుంది. అనుకున్న వాడండి. అజ్ఞానంలో జరిగినప్పుడు అది జ్ఞానం ఎలాగవుతుందండి? బాడీ నేనన్న ఇతనే అజ్ఞానంలో ఉన్నవాడు ఆయనేం జ్ఞానం ఇవ్వగలడు చెప్పండి. ఉమ్, ఎవరికో ఆకలి వేసిన వాళ్ళకి మీరు భోజనం పెడితే రేపు పొద్దున్న మీకు అది లభిస్తుంది. పుణ్యకర్మకి పుణ్య ఫలితం అన్నారు కదా. రేపు పొద్దున్న మీరు అవసరం ఉన్నప్పుడు మీకు భోజనం వస్తుంది, అంతేనండి. అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే భావ మార్పిడి. అంటే ఇక్కడ ఇక్కడ నేను అనే ఒక భావాన్ని మార్చుకొని స్వార్థరహితంగా మీరు ఎప్పుడైతే ముందుకెళ్ళాలి. మార్చుకుంటారో మీ జీవితం అప్పుడు ఆటోమేటిక్ గా వేరేగా అయిపోతుందండి. మీరు అప్పుడు ఏం ఆహా. చెయ్యాలి అని ఎవరు చెప్పక్కర్లే.
ఆ గైడెన్స్ అంతా వచ్చేస్తుంది. ఉమ్. ఇప్పుడున్న స్థితిలో మనం చేయవలసింది అది ఒక్కటే, ఈ బాడీ నేనని ఐడెంటిఫికేషన్ పోగొట్టుకోవాలి, మనస్సు నేనని. మన చేతుల్లో ఉన్నది అది ఒకటి. అదే మేడం, ఈ బాడీ నేను కాదు అని అనుకున్నప్పుడు కర్తృత్వం కూడా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. అంటే ఇంటెలెక్చువల్ లెవెల్లో కాదు, అలా అయితే ఇప్పుడే అనేసుకున్నాం కదా, అందుకే ఇంటెలెక్చువల్ ఇప్పుడే కాదు. అనుకున్నాం, ఇప్పుడే వదిలేస్తాం. అవును, అవును మేడం. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది మేడం, మళ్ళీ అడగండి, పర్వాలేదు. అడగాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆ, క్రీస్తు ఒక బోధిసత్వ స్థితికి వచ్చారు, బుద్ధుడు ఒక బోధిసత్వ స్థితికి వచ్చారు. ఆ, కాదండి, ఇప్పుడు ఈ లార్డ్ బోధిసత్వుడే క్రీస్తు రూపంలో వచ్చాడని చెప్పారు. విన్నారా? క్రీస్తు వేరు కాదు, ఆయన ఇన్కార్నేషన్ ఎత్తాడు ఆయన. కృష్ణుడు మైత్రేయ కృష్ణుడు రూపం ఎత్తి వచ్చాడు. ఓకే మేడం. ఆ, అంటే ఇప్పుడు మనం మన సనాతనంలో ఇప్పుడు దత్తాత్రేయం ఆ టైప్ లో అనుకుంటాం కదా, త్రిమూర్తి స్వరూపం అని. అలాగా అది బోధిసత్వం అనేది కూడా అది ఒక అలా ఇది అంటున్నట్టు, పోల్చకండి, అంతే కదా అలా మేడం? కాదు. దత్తాత్రేయుడు కూడా ఏమంటారు, ఇద్దరే ఈ ఇద్దరే ఇన్కార్నేషన్స్ ఎత్తుతున్నారు. ఓకే, ఇప్పుడు ఓకే మనది మేడం, ఓకే. వేరు ఇది వేరు కాదండి. ఎందుకంటే అందుకే త్రిమూర్తుల్ని కూడా మెన్షన్ చేశారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మెన్షన్ చేశారు కదా. అంటే సృష్టి స్థితి అవును మేడం. లయాలకి వాళ్ళు ట్రినిటీ అంటే అదే. అలాగే 3 ఆస్పెక్ట్స్ ద్వారా ఆ దైవం కిందకి పనిచేస్తోందని చెప్పారు. అది కొంతవరకు అర్థం చేసుకోండి, అంతా అర్థం చేసుకున్నా లేకపోయినా ఆ పోల్చడాలు వదిలేయండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ గురువు నుంచి వ్యక్తమైనా సరే, ఐదర్ బోధిసత్వ ఆర్ మైత్రేయ, వాళ్ళు ఆ రూపాలలో వేలాది యుగాల నుంచి ఇన్కార్నేషన్స్ లోకి వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు మేడం, ఈ మానవాళికి ఇంత జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారు. కానీ ఈ జ్ఞానం తీసుకొని విభజన ఎందుకు జరుగుతుంది మేడం? అంటే జ్ఞానం తీసుకున్న తర్వాత విభజన జరిగి లేదే, ఆ ఆ జ్ఞానం ఆ, తీసుకున్న జ్ఞానులు ఎవరు విభజన లేరండి. మీరు ఒక్కటి వినండి, విభజన ఎవరి ఉమ్, మనస్సులో ఉంది? అజ్ఞానులైన మన మనస్సుల్లో ఉంది, జ్ఞానుల మనస్సుల్లో లేదే. ఆ, ఆనాడు క్రిస్టియానిటీ అని పెట్టలేదుగా, బుద్ధుడు అలా పెట్టలేదుగా, వాళ్ళు విడదీ లేదు, వీళ్ళు ఉమ్. విడదీశారు. అంటే ఎందుకు ఈ విడదీయడం మేడం? అంటే జ్ఞానం జ్ఞానం మీరు ఎందుకు నేను వేరు అనుకుంటే అనుకుంటున్నారు, వాళ్ళు. రాంబుద్ర గారు, మీరు ఎందుకు నేను వేరే అనుకుంటున్నారో అందుకే విడదీయడం వస్తోంది. నేను వేరే ఆ, అనుకుంటున్నారు కదా, ఏ ఓకే మేడం. అజ్ఞానంతో నేను వేరని భావిస్తున్నారో ఆ అజ్ఞానమే ఈ పని చేస్తోందండి. ఉమ్, ఓకే, ఓకే మేడం. ఓకే మేడం, చాలా చాలా క్లియర్గా దీని ఎక్కడైతే ఎక్కడైతే ముక్కలుగా ఉండాలనుకుంటున్నామో అక్కడనే ఇదైపోతుంది, అంతే, అంతకంటే ఏం లేదు. ఈ బాడీతో అంటే జ్ఞాని ఐడెంటిఫై అయిన మనిషి దైవాన్ని విడగొడుతున్నాడు. నేను బాడీని, ఉమ్, నాకు రెస్ట్ కావాలి, దైవానికి రెస్ట్ కావాలి, నాకు ఆకలేస్తుంది, దైవానికి ఆకలేస్తుంది, ఏమండి అంటూ మనిషి తనకున్న గుణాలన్నీ అక్కడ ఆపాదిస్తున్నాడు. ఎందుకు అలా చెప్పారు వీళ్ళు? అలా కాకపోతే కొంచెం ఇచ్చే బుద్ధి ఉండదని. అసలు అయినా అంటే ఆది మానవుడి నుంచి ఏమీ కూడా పరిణామం చెందని వాళ్ళకి అవి చెప్పవలసిన అవసరం పడింది. ఓకే మేడం. అంటే అత్యున్నత స్థాయిలో భగవంతుని గురించి చెప్పిన తత్వాన్ని మతంగా మార్చుకొని మౌఢ్యంలోకి వెళ్ళిపోతున్నాం. అంతేనండి. వేరు అన్న డివిజన్ మనుషులు పెట్టింది, మనసు ఈ డివిజన్ ఉన్న మనసు పెట్టింది కానీ, డివిజన్ లేని వాళ్ళు ఆ జ్ఞానాన్ని చూసా, డివిజనే లేదండి ఎక్కడ.